గుత్తి వంకాయ కోసం ముందుగా ఇలా వంకాయల్ని కింద కొద్దిగా కట్ చేసి తర్వాత ప్లస్ షేప్లో ఈ విధంగా కట్ చేసుకుని వంకాయలన్నింటినీ కూడా పక్కన పెట్టుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని పసుపు అలాగే ఉప్పు కలిపిన నీటిలో వేసి పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయ అలాగే టమాటాని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండీని హీట్ చేసి అందులో ఫుల్గా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో మనం ఇందాక పక్కన పెట్టుకున్న వంకాయలన్నింటినీ కూడా ఇందులో వేసుకోవాలి. ఇవి మగ్గుతూ ఉంటాయి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. వీటి కోసం అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క అలాగే లవంగం అలాగే గసగసాలు వీటన్నిటినీ కూడా వేసి కొద్దిగా వాటర్ పోసి పేస్ట్ కింద తయారు చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వంకాయలు మగ్గిన తర్వాత వాటిని మనం ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే నూనెలో ఇందాక మనం పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిరకాయలు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ ఇవన్నీ బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. మూత పెట్టుకుని కాసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత 2 స్పూన్స్ కారం అలాగే కొద్దిని నీటిని పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిలో మనం ఇందాక పక్కన పెట్టుకున్న గుత్తి వంకాయల్ని వేసుకోవాలి. ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకుని ఒకసారి వీటంతటినీ కూడా బాగా కలుపుకోవాలి. గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర అలాగే కొన్ని కాజు